ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నాను నాన్న. ఏం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం అంటే నేను ఎవరితోనూ గొడవ పడుతున్నాను అనుకుంటున్నారా? అంటే అదేం లేదు మావయ్య. నేను కూడా వీడు కనబడటం లేదు అని అడిగానమ్మా, అంతే. ఫంక్షన్ అయిపోయిందిరా, లోపలికి వెళ్దాం రండి. అయిపోయిందా? అయితే ఇంటికి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాంలేరా. ఆగు, కొంతసేపు ఉన్నాం. ఎంతసేపు ఉన్నాం? తిని వెళ్ళకపోతే బాగుంటుందా? సర్లే కానీ ఆయన ఎక్కడ? ఎవరు? అదే నాన్న, మలేషియాలో పెద్ద బిజినెస్ అంటారే, పార్లర్ అమ్మ వాళ్ళ నాన్న. ఎప్పుడు అడిగితే ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడని చెప్తుంది కదా. ఆయన ఎక్కడ కనబట్టలేదు. ఆయన వస్తాడనే ఉదయం నుంచి అందరూ ఎదురు చూస్తున్నాం. ఇంకా రాలేదు. మరి ఆయన రాడు నాన్న. ఏమండి, ఆయన రారని నాకు తెలుసు. ఆ పార్లర్ అమ్మ చాలా తెలివైంది. ఏదో ఒకటి మనకు కథలు చెప్తూనే ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న మాత్రం రాడు. నిజాలు పూర్తిగా తెలుసుకోకుండా మనం ఏం మాట్లాడకూడదు. ఇంతవరకు సైలెంట్గా ఉన్నావు, ఇంకొంతసేపు సైలెంట్గా ఉండు. అందరం సంతోషంగా ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్దాం పదండి. రారా, మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకో. డాడీనా? ఆయన ఇంకా ఫంక్షన్ అయిపోయింది. మీ నాన్న ఇంకా వస్తూనే ఉన్నాడా? నాకు అదేం అర్థం కావట్లేదు అత్తయ్య. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. గుండె మండిపోతుంది. ఏమా రోహిణి, మీ నాన్న ఇంతవరకు రాకపోవడం ఏంటి? కన్న కూతురు ఫంక్షన్కి కూడా ఇంత నిర్లక్ష్యం ఉంటేలా? మీ అత్తయ్య మీ నాన్న ఇంకా ఎవరో వస్తారని ఎంతో ఎదురు చూస్తూ ఉంది తెలుసా? మీ నాన్న ఖచ్చితంగా వస్తారని ఈ ఫంక్షన్ని కూడా చాలా ఆలస్యంగా చేసింది. అయినా ఇంకా మీ నాన్న రాలేదు. వాళ్ళ నాన్న రాకపోతే పాపం రోహిణి మాత్రం ఏం చేస్తుందా ఆంటీ? తను కూడా వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తుంది. కాల్ కూడా చేసింది, కానీ కాల్ కలవడం లేదు. నేను కూడా ట్రై చేశాను, కాల్ కలవడం లేదు. 4 రోజుల నుంచి మాట మార్చకుండా చెప్తూనే ఉన్నారు. వినడానికి చిరాగ్గా ఉంది. ఆయన కనీసం నీ షష్ఠి పూర్తికైనా వస్తాడా? ఏమండి ప్రభా, ఎందుకు అలా కోపంగా మాట్లాడుతున్నావు? పాపం వాళ్ళ నాన్న రాలేదని రోహిణి బాధపడుతుంటే నువ్వు ఇంకా బాధ పెడుతున్నావు కదా. ఎందుకు? నాకు మాత్రం బాధ లేదనుకుంటున్నారా? నాకు బాధ, కోపం అన్నీ వస్తున్నాయి. కానీ ఏం లాభం? అయ్యో సరే నువ్వు మెల్లగా మాట్లాడు. శృతి, వాళ్ళ అమ్మ నాన్న వింటే బాగోదు. రోహిణి, నేను చెప్పేది వినమ్మా. కనీసం మీ అత్త మామలతో దగ్గరైనా ఆశీర్వాదం తీసుకో. అమ్మా, నువ్వు వెళ్ళి అక్షింతలు తీసుకురారా. మేము ముందే ఆశీర్వదించేశాం. లేదు అంకుల్, మా డాడీ ఇప్పటి వరకు ఎందుకు రాలేదో నాకు కూడా తెలియదు. ఇప్పుడైనా ఆ స్థానంలో మీరు అత్తయ్య నన్ను ఆశీర్వదించండి. ఇదిగోండి, ఆశీర్వదించండి. పిల్ల పాపలతో సంతోషంగా ఉండమ్మా. కార్యక్రమం పూర్తయింది కదా. ఇలాగే ప్రశాంతంగా ముగిసిపోతే మనం ఎంతసేపు వాళ్ళని భరించేది? అంత వేస్ట్ అయిపోయింది. ఆ పనిలోనే ఉన్నాం. కానీ ఆ బాలుగాడు ఇవాళ అస్సలు కోపం తెచ్చుకోవడం లేదు. ఎవరితోనూ మాట్లాడకుండా వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు. ఆమెకి ఇచ్చింది ఉంటుంది, గొడవ చేయకూడదు. మీనా ఇచ్చి చెప్పుంటుంది గొడవ చేయకూడదని. ఏ గొడవ చేయకూడదని చెప్పుంటుంది. కానీ వాడి బలహీనత ఏదో దాని మీద దెబ్బ కొడితే అప్పుడు వాడు రెచ్చిపోతాడు. వాడి బలహీనత అంటూ ఏముంది? ఫ్యామిలీలో ఎవరికేం జరిగినా వాడి కోపం వస్తుంది. ముఖ్యంగా తల్లి తండ్రి మీనాకి. అయితే అటునుండి నరుక్కు రావాలి. అమ్మ, నాకు ఈ జ్యువెలరీ ఎంత గుచ్చుకుంటుందో. ఇంకా తీయచ్చు లేదు. ఇటు నుంచి ఇటే మన ఇంటికి వెళ్ళాలి. ఈలోపు గుడికి వెళ్ళి రావాలి. ఇంతకీ వెళ్ళాకే తీయాలి. మీ ఇంటికేనా? మా ఇంటికి కాదా వెళ్ళాలి? మీ అమ్మ అన్ని లోకల్లో లేని పద్ధతులన్నీ ఆచారాలన్నీ పాటిస్తూ ఉంటుంది. పుట్టింటికి తీసుకెళ్ళాలని మీ ఇంటికి పంపిస్తున్నాం. మీ పుట్టింటికి తీసుకెళ్ళాకే మీ ఇంటికి పంపిస్తున్నాం. ఈ విషయంలో మీ అమ్మ తెలియదు అనుకుంటా. చీర విషయంలో గొడవ పడినట్టు మళ్ళీ ఈ విషయంలో గొడవ పడకండి. మీ అత్తగారితో నేను మాట్లాడతానులే. ఈలోపు జరగాల్సిందంతా జరిగిపోతుంది.
నూపూర్ అని శాశ్వతంగా మన ఇంటికి వచ్చేస్తా. ప్లాన్ అమలు జరగాలి కదా. మీరేమనుకున్నారు అత్తయ్య? ఏదో జరగాలి అంటున్నారు. ఏంటండి? ఏంటది? అదే ఫంక్షన్ అంతా అయిపోయింది కదా, ఇంకా ఎవరు భోజనం చేయనట్లు ఉన్నారు? ఏమండి, అల్లుడు తరపు వాళ్ళు భోజనం చేయమని మీరు వెళ్ళి చెప్పండి. అలాగే అందరూ కడుపు నిండా భోజనం చేసేదాకా దగ్గరే ఉంటాను. సరే. నేనేంటి ఇంత సాఫ్ట్గా అయిపోయాడు? నిన్న చూసేదాకానేమో ఆయన పంతం పట్టుదల నిన్ను చూశాక పూర్తిగా కరిగిపోయారు. మందు బాబులం మేము, మందు బాబులం, మందేస్తే మాకు మేమే మహారాజులం బ్రదర్ అంటూ మహారాజుల. హలో బ్రదర్. మేడం ఏంటి ఇంత కంపు కొడుతుంది? ఇంత తాగేసావా? ఎంత తాగితే అంత తింటాం అన్నమాట మేడం. అక్కడ ఒక ఐటెం ఉంది, అబ్బాయి అదిరిపోయింది. ఇందులో కూడా మిక్స్ చేసుకుని తాగొచ్చు. అరే తాగుబోతు మొహమోడ, అతన్ని తాగించమంటే నువ్వు తాగొచ్చావేంటి? హలో మేడం, నాకు గుర్తుంది, బాలుని తాగించాలనే చాలా ట్రై చేశాను, కానీ ఎంత బతిమాలినా తాగనంటే తాగనన్నాడు. ఏదో ఒకటి చేసి తాగించాలి కదా మేడం. తాగే అలవాటు ఉన్నవాడు మందు చూస్తే తాగకుండా ఉండలేడు. కానీ ఆ బ్రదర్ మందుని కళ్ళల్లో చూశాడు, ముక్కుతో వాసన చూశాడు, అయినా నోట్లో టేస్ట్ మాత్రం చెయ్యలేదు. చేత్తో తీసుకున్నాడు, భూమి దానం కూడా చేశాడు మేడం. కానీ ఒక్క చుక్క కూడా తాగలేదు మేడం. నాన్న గౌరవం, భార్య మాట, ఇలాంటి సినిమాల పేర్లు చెప్తున్నాడు మేడం. నేను టేక్ ఆఫ్ చేసి ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది మేడం. ఐఎమ్ సారీ మేడం. అవును. ఎవరు మిలిటరీ ఆఫీసర్ ఆపరేషన్ ఫెయిల్ అయినట్టు మొహం చూడు. చిన్న పని కూడా చేయలేకపోతున్నావు మేడం. ఇస్తానన్న డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. చెప్పిన పని చేయలేదు కానీ డబ్బులు కావాలంటావు. నీకు ఏమాత్రం చేసావు కదా మేడం. చూడండి మేడం, మీరు డబ్బులు ఇస్తే ఇక్కడి నుంచి వెళ్తాను, లేదంటే మీరే నన్ను పిలిపించారని అందరికీ చెప్తాను. తర్వాత మీ ఇష్టం. చెప్తావా? ఎవరికి చెప్తావు చెప్పుకో. చూడు మేడం, తర్వాత మీకే మాట వస్తుంది. మీకేం పర్లేదు, నాకేం పర్లేదు. నన్ను కాదు, అందరూ నిన్నే తిడతారు. నన్నెందుకు తిడతారు? తాగొచ్చి నా చెయ్యి పట్టుకున్నాడని, పిచ్చిగా వాగుతున్నాడని అరుస్తాను. అందరూ నన్ను పిచ్చి కొట్టుడు కొట్టుతారు నిన్ను. మేడం, అంత మాట అనకండి, నా పరువు పోతుంది. అసలే ఈ జనం అమ్మాయి అరిస్తే చాలు వెనుక ముందు ఆలోచించకుండా కొడుతున్నారంటున్నారు. అంతే. అమ్మతో పెట్టుకోకూడదని, అమ్మాయిలతో పెట్టుకోకూడదని నా జాతకంలో ఉంది. ఆ కష్టం కొని తెచ్చుకుంటానా? నేను పోతున్నాను. టాటా, బాయ్, సీ యూ, గాడ్ బ్లెస్ యూ. అతన్ని పంపించేసావా? మన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడే మీ నాన్న టాపిక్ ఎలా మేనేజ్ చేయాలో తెలియట్లేదు. బాలు గొడవ జరగదని అర్థమైపోయింది. అత్తయ్య ఖచ్చితంగా నన్ను టార్గెట్ చేస్తారు. ఫంక్షన్ అయ్యేంత వరకు కూడా ఏదోలా మేనేజ్ చెయ్యాలి. అట్లానే మనోజ్కి ఎలాగో గ్రిప్లో పెట్టుకుంటే నాకు కొంచెం అయినా బ్రీతింగ్ తీసుకునే స్పేస్ దొరుకుతుంది. వీలైనంత త్వరగా మనోజ్తో వేరే కాపురం పెట్టించుకో. నీ సమస్య ఏదో ఒకటి పరిష్కారం. ఆవిడ ఎలా మాట్లాడుతుందో చూసావు కదా. పెళ్ళైన కొత్తలో నన్ను వెనకేసుకుని వచ్చేది, నా మాట పనిచేసేది. కానీ ఇప్పుడు పక్కనే ఎవరున్నారో కూడా చూడకుండా నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది. అంటే అక్కడ నిజంగానే ఏడ్చావా? అదేంటి, యాక్టింగ్ కదా? నీకు కూడా నేను యాక్టింగ్లా చేస్తున్నాను, నిజంగా ఏడుస్తున్నానో కూడా తెలియట్లేదా? నా ఉద్దేశం అది కాదే. తప్పు అంతా నాదేనే. ఆవిడ తిట్టించుకునేదాకా పరిస్థితి తెచ్చుకున్నాను చూడు. ఈ రోజుకి ఆవిడికి నా మీద అభిప్రాయం తగ్గుతూనే ఉంది. సర్లే, అయిపోయింది ఏదో అయిపోయింది కదా, వదిలే. అయిపోయింది. ఇక అసలు గొడవ స్టార్ట్ అవుతుంది. ఇంటికి వెళ్ళాక మీ నాన్న రమ్మని చెప్పు, లేదంటే నువ్వు బయటికి వెళ్ళిపో అంటారు. నన్ను ఎప్పటికీ నమ్మరు. కరెక్ట్. ఈ మధ్య మా అత్తయ్య శృతి బాగా కనెక్ట్ అయిపోయింది. శృతికి కనెక్ట్ అయిపోయింది. ఆవిడ దగ్గర శృతి క్రేజ్ వేరే లెవెల్లో ఉంది.
నిన్ను పట్టించుకోవడం మానేసింది. అవును, పోను పోను మీనా కన్నా నన్ను ఇంకా హీనంగా చూస్తారు. ఇంటికి వెళ్ళేలోపు ఏదైనా పెద్ద గొడవ జరగాలి. ఏం చేయాలి? మేడం మేడం, ఏంట్రా భోజనాలు చికెన్ మటన్ ఉంటాయా? ఒరే, అన్నీ ఉంటాయి. మిమ్మల్ని తినడానికి నేను పిలిచింది. ఆ బాలుగాడిని ఎలాగైనా వదిలేశారా? ఏం మాట్లాడమంటున్నారు మేడం? వాడికి తొక్కాం, కొట్టాం. అయినా వాడి చాలన లేదు. సిగ్గు లేదా మాట చెప్పడానికి? ఒక కోపిష్టి వాడికి కూడా కోపం తెప్పించుకోలేకపోతున్నారు. లేదు మేడం, నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. ఈసారి వాడిని కొరుకు తగ్గించుతారా? గొప్పవాడినే పెట్టవులే. ఫిజికల్గా ఏం చేసినా వాడు బయటపడేలా లేడు. కొంతమంది కాబట్టి ఇంతకుముందు ఉన్నట్లు సెంటిమెంట్ మీద కొట్టాలి. ఏం చేయాలి? ఆ తండ్రి కొడుకుల్ని అన్నం వడ్డించాలి. ఆ తర్వాత గోరుముద్దలు తినిపించాలా? నేను గోరుముద్దలు అంటే వేలుముద్రలు కూడా తినిపిస్తా. నోరు ముయ్యండ్రా, మెదడు లేని వెదవల్లారా. పూర్తిగా చెప్పేది వినండి. చెప్పండి సార్. ఆ సత్యం సరిగ్గా అన్నం తినే టైంకి లేపి ఇక్కడ విఐపీలు కూర్చుంటున్నారు అనాలి. దాంతో బాలుగాడికి ఖచ్చితంగా కోపం వస్తుంది. ఆ తర్వాత జరగాల్సింది జరుగుతుంది, చూసుకుంటాను. గొడవ ఎలా పెద్దది చేయాలో నాకు బాగా తెలుసు. వెళ్ళి వాళ్ళిద్దరిని భోజనానికి పిలవండి. అలాగే రే లంబూ జాగ్రత్త, డౌట్ రాకూడదు. అలాగే సార్. వెళ్ళండి సార్. మీ అబ్బాయి తండ్రి గారే కదా? అవును. మీకు వెంటనే భోజనం వడ్డించమని శృతి వాళ్ళ అమ్మా నాన్న చెప్పి పంపించారండి. ఇప్పుడైనా ముందు గెస్టులందరికీ తినివ్వండి. మేము ఆఖరిని తింటాం. మీకు వెంటనే భోజనం వడ్డించలేదని తెలిస్తే శృతి వాళ్ళ అమ్మ నాన్న ఊరుకోరు సార్. ఈయన భోజనం పిలవమని నిజంగా శృతి వాళ్ళ అమ్మ నాన్న చెప్పారా? అవును సార్. ఎందుకలా అడిగారు? ఏమీ లేదు. తినకముందే ఈ నిజం జీర్ణం చేసుకోవడం లేదు. రండి సార్, పదండి సార్, వస్తా. ఇతను మీ అబ్బాయే కదా సార్? అవును. ఇతన్ని పిలవండి సార్. మీరు కూడా రండి సార్. మనమందరం ఇప్పుడు బంధువులైపోయాం కదా. బాలు, ఏం చేద్దాం కానీ రారా. ముందు మీరు వెళ్ళండి నాన్న, నేను తర్వాత తింటాను. నువ్వు ఆకలిగా లేదురా. వాళ్ళ మొహాలు చూస్తుంటే ఏదో ప్లాన్ చేసినట్లు ఉన్నారు. రండి సార్, వెళ్దాం. పదండి. ముందు రా. నువ్వు వెళ్ళి మర్యాదగా భోజనం చేయమని చెప్పు. ఇలాగే రండి సార్, కూర్చోండి సార్. రండి ఇక్కడ కూర్చోండి సార్. ఇక్కడ కూర్చోండి. అవును, మీరందరూ ఎక్కడ ఉంటున్నారు? మా ఇంట్లోనే. మీ ఇల్లు ఎక్కడ? వీళ్ళ ఇంటి పక్కన. ఇతని ఇల్లు ఎక్కడ? వీడింటి పక్కన. ఇద్దరు కలిసి ఎక్కడుంటారు? రాజమండ్రిలోనేనా? భోజనానికి లేట్ అవుతుంది సార్. కూర్చోండి. మేము స్వయంగా వడ్డిస్తాం. రండి మేడం. మీరు చెప్పినట్టుగానే మీ విఐపీల వారిని భోజనానికి తీసుకొచ్చాం. మేమంతా అయ్యాకే తింటాం అన్నావన్నా. కానీ వాళ్ళు పట్టుపట్టి తీసుకొచ్చి నేనే తీసుకురమ్మన్నాను. అంతా అయ్యాకంటే బాగా లేట్ అయ్యేలా ఉంది. ముందు మీరు భోజనం చేసేయండి. రే, దగ్గరుండి వడ్డించండి. అలాగే మేడం, జాగ్రత్త. సరే మేడం. ఏమండి, ఏమైంది? గొడవకు శ్రీకారం చుట్టొచ్చాను అంటే తినడానికి కూర్చున్నారా? వాళ్ళ అవమానానికి అవమానం కాబోతుంది. ఏదో జరగబోతుంది నాన్న. కానీ అదేంటి అర్థం కావటం లేదు. తోడేళ్ళన్నీ మేకలు మూసుకుపోతున్నట్లుంది. ఊరుకోరా, అందరినీ అనుమానిస్తూనే ఉంటావు. పద, చేయి కడుక్కుందాం. రంగా రారా. వర్కౌట్ అయ్యింది మేడం. వాళ్ళు చేయి కడుక్కోవడానికి వెళ్ళా. ఈ లంబూ జంబు నమ్ముకుంటే ఇక అయినట్లే. కూర్చున్నాక వాడు వడ్డించాలి. ఇంకొకడు వెళ్ళి లేపాలి. అందరూ ఇట్టే పరిగెడుతున్నారు. సరే, మేము ఆ సంగతి చూసుకుంటాం. లేపగానే బాలుగాడు గొడవకు వస్తాడు. మీ ఇద్దరికి చెరొక లాగిపెట్టి పీకుతాడు. వాడు పాత కోపం అంతా తీర్చుకుంటాడేమో. చెరొక కదా. పదండి. చేతిలోపు మేము వస్తాం. రెండో దెబ్బ పడితే డబ్బులు తీసుకుంటున్నారు కదా. పదండి. ఏమాత్రం పడలేరా? వెళ్ళండి. సరే మేడం. వాళ్ళకి జరిగి అవమానం వెళ్ళాలి కదా. అవమానం చూడటాకైనా వెళ్ళాలి కదా. పద. ఇదిగో ఇదంతా తిను. నీకేం కావాలో చెప్పు, నేను తెచ్చి పెడతాను. అస్సలు మొహమాటం పడద్దు, సరేనా?
ఒరే బాగా తినాలి, అప్పుడే బాగా బలం వస్తుంది. అయ్యయ్యో, మిమ్మల్ని భోజనం చేయమంటే మీరు వడ్డిస్తున్నారా ఏంటి? పిల్లలు భోజనాలకు వచ్చి కుర్చీలో ఖాళీగా లేక నిలబడ్డారమ్మా. పిల్లలు దేవుళ్ళతో సమానం కదా, అందుకే మేము లేచి వాళ్ళకి వడ్డిస్తున్నా. పర్వాలేదు, నేను చైర్ తెప్పిస్తాను. ఎందుకు పిల్లలు లేస్తారండి వదిన? అమ్మ, పిల్లలు ఆకలితో ఉన్నారు, మధ్యలో లేపకూడదు. అదే ఉంది, ఆలస్యమైనా ఓర్చుకుంటాం. ఒరే బాబు, పిల్లలకి కావాల్సింది చూసుకోరా. అలాగే నాన్న. మేడం, మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ప్లాన్ అంటే మేడం సార్ మిమ్మల్ని మీ నాన్నగారిని బాగా చూసుకోమని చెప్పారు. మీరు తినకుండా లేచారు కదా, అందుకే అలా అన్నారు కదా. అదే పర్వాలేదు, ముందు పిల్లలకు ముఖ్యం, మీకైనా కావాలి కదా. ఓకే తిను. అబ్బాయి ఓకే తిను. అబ్బాయి తరపు వాళ్ళు అయ్యుండి వాళ్ళే వడ్డిస్తున్నారు. కూర్చోమని లేపితే చూసేవాళ్ళందరూ మనల్ని తూ అంటారు. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయినట్లే. అబ్బా చాలేవయ్యా, ఇంకా ఎన్ని ఫొటోస్ దిగుతావు? చాలా కాలం తర్వాత కలిసాం, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు. గెలిస్తే మళ్ళీ మీ శ్రీమంతానికే కలుస్తామేమో. వదిన, రోహిణికి శృతికి దిష్టి తీయాలి కదా, వెళ్ళి రోహిణిని తీసుకుని రా. నేను వెళ్ళి పిలిస్తే వస్తుందా? పిలవకపోయినా రాదులే. అది కాదు అమ్మా, మేన రోహిణి దిష్టి తీయాలి. నువ్వు వెళ్ళి తీసుకుని రా అమ్మా. సరే పిన్ని, ఆ రోహిణి అత్తయ్య పిలుస్తున్నారు దిష్టి తీయడానికి, తొందరగా రా. పద శృతి, ఇంకా ఇలా వచ్చి నుంచి అమ్మ మీనా, నువ్వు కూడా ఇలా రా అమ్మా. దానికి దిష్టి తీస్తావా? దిష్టి పళ్ళెం పట్టుకోవడానికి వదిన, నువ్వు రా అమ్మా. నాన్న వాళ్ళందరూ ఏమంటున్నారో సాధిస్తారేంటి? హారతిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దిష్టి వాళ్ళకి మీదే ఉంటుంది కదా, అందుకే దిష్టి తీస్తున్నారు. అయితే మాకు కూడా దిష్టి తీయాలి కదా. అవును, మా ఇద్దరికి మీద కూడా దిష్టి పడి ఉంటుంది కదా. మిమ్మల్ని ఎవరు పట్టించుకోర్రా. నిజమే లేదు రే, మనకు కూడా దిష్టి ఉంటుంది. ఇంటికి వెళ్ళి మనమే దిష్టి తీసుకుందాం. ఏంట్రా, ఏదైనా సెట్ వేద్దాం అనుకుని చూస్తున్నావా? ఇక్కడ నేను ఏం మాట్లాడను, మీరు మాట్లాడుకోండి. ఒరే బాబు, కూల్గా ఉండండిరా. కాంతి, మీరు ఎప్పుడు వెళ్ళాలి, కొంచెం సేపు ఉండొచ్చు కదా. ఉండడానికి మాకేం ప్రాబ్లం లేదు, నువ్వే బాగా అలసిపోయావు కదా. రెస్ట్ తీసుకోవడానికి నాకేం లేదులే, తర్వాత రెస్ట్ తీసుకుంటాను. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఏమో. మేము ఏమన్నా వేరే కంట్రీలో ఉంటామా? మీకు ఎప్పుడు కలవాలన్నా అప్పుడు ఫోన్ చేయి, వెంటనే వచ్చేస్తాం. శృతి, ఇక మేము బయలుదేరుతున్నాం. ఒరే దినేష్, వెళ్ళండి. ఓకే, వెళ్తాం. నువ్వేం తిన్నావా? ఒరే ఇక్కడ కాదు, మనం బయటికి వెళ్ళి తిందామా? అత్తయ్యకి ఇంటికి వెళ్దాం అంటున్నారు కదా, దాని గురించి తర్వాత చూద్దాం. నాకు ఈ ఒక్కరోజే లీవ్ దొరికింది. ఎక్కడికైనా వెళ్దాం. శృతి, నిన్ను ఎప్పుడు చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. బాగున్నావా అమ్మా? బాగున్నానండి. మీరు తిన్నారా? లేదమ్మా. అయ్యో, ముందు వెళ్ళి తినండి. సరే అమ్మా. ఆవిడ మీ రిలేషనా? ఏమో, ఎవరికి తెలుసు. బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు కదా. అలా పలకరించినప్పుడు మనం తిరిగి ఏం మాట్లాడాలి, కాకపోతే బాగా మాట్లాడాలి. ఇలాంటి ఫంక్షన్లో ఇవన్నీ కామన్. పద. అమ్మ మీనా, శృతి ఎక్కడుంది? తన రూమ్కి వెళ్ళింది పిన్ని. అందరం గుడికి వెళ్ళాలని మీ అత్తయ్య ఎదురు చూస్తుంది. నువ్వు వెళ్ళి శృతిని తీసుకొస్తావా? సరే పిన్ని. శృతి, అయ్యో, ఈ పూలమాలలతో పాటు చైన్ కూడా వచ్చేసినట్టుంది. ఇలా పడేసింది. వెళ్ళిపోయారేంటి? ఎవరైనా చూసి తీసుకుంటే ఏంటి పరిస్థితి? అమ్మ, ఏం చేస్తున్నా? ఈ చైన్ మాల్లో ఇరుక్కుపోతుందండి. శృతి వాళ్ళ మాల్లో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. దాన్ని తీస్తున్నాను. దాచుకుందాం అనుకుంటున్నావా? నా కూతురు చైన్ కొట్టేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. ఏం మాట్లాడుతున్నారో నీకు అర్థమవుతుందండి? నటించకు, నేనంతా చూశాను. ఏం చేస్తున్నావు? శోభ, చూసావా? నా కూతురు చైన్ ఎవరో దొంగతనం చేస్తున్నారు. చేయట్లేదు, నేనే చైన్ దొంగతనం చేస్తున్నావు. మళ్ళీ ఏం చేయలేదంటున్నావు? ఏం చేయలేదండి.
అసలు శృతి ఏం చేసిందో అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.